ఆలోచన లేని వారు అసమర్థులు ప్రభుత్వంలో ఉన్నారని రాష్ట్ర మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సూర్యకళా మందిరంలో వైకాపా ఉమ్మడి జిల్లాల కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ఈ పార్టీ ఉమ్మడి జిల్లాల విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల పక్షంలో నిలబడి పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల వారీగా పార్టీ నాయకులను కార్యకర్తలను ఉద్యమానికి సంసిద్ధం చేసేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడుతూ కాకినాడ ప్రాంతానికి ప్రత్యేకత ఉందని, తప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం విశాఖ పోర్టులో తనిఖీలు నిర్వహించారని, తనిఖీల్లో ఎవరివో పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కాకినాడలో షిప్ను తనిఖీ చేయడం జరిగిందని, సీజ్ ది షిప్ అని సినిమా డైలాగ్ చెప్పి వెళ్లిపోవడం జరిగిందని అన్నారు. ఎన్నిసార్లు రేషన్ బియ్యంపై తనిఖీలు నిర్వహిస్తారని ప్రశ్నించారు. మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రిపై మీకు నమ్మకం లేక మీరే వచ్చారా అంటూ పవన్ను బొత్స ప్రశ్నించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, మాజీ ఎంపీ వంగగీత, మాజీ ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, గొల్లపల్లి సూర్యారావు, దాడిశెట్టి రాజా, తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్, సత్య సూర్యనారాయణ రెడ్డి, దవులూరి దొరబాబు, ముద్రగడ పద్మనాభం, కూడిపోడి సూర్యనారాయణ, అనంతరవి, ఉదయ భాస్కర్, యనమల కృష్ణుడు, పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే, కాకినాడకి, తూర్పుగోదావరి జిల్లాకి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి, కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన వాళ్ళం. ప్రభుత్వాలు ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పడితే ఏం చేస్తాము? ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం. కానీ ఇల్లు తగలబెట్టిం కదా, ఇల్లు తగలబెట్టేస్తాం చెప్పండి. ఎవడు తగలబెడతారు? ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలక ఉందంటే ఇల్లు తగలబెట్టేసి ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది? ప్రభుత్వం నీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది? మీ అధికార యంత్రాంగం ఏమైంది? మీకు ఇచ్చిన ప్రతి ఇచ్చిన మ్యాండేట్ ఏమైంది? మీ చేతిలో ఉన్న మ్యాండేట్ ఏమైంది? ఎందుకంత వీక్గా, ఎందుకంత నీరసంగా, ఎందుకంత అసమర్థంగా? ఏమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తాం, ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తాం, కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయడం కాదు. కన్స్ట్రక్టివ్ చెప్పాలి. ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి ఒక కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో చదివాను. రాత్రి టీవీలో రాగానే అనుకోను, ఎవర్రా ఏంటంటే వైసీపీ నాయకులతో అండతో వెళ్ళిపోతున్నా. నేను కనుక్కుంటే ఎవరిది? తెలుగుదేశం పార్టీ నాయకుల అండతోని, వాళ్ళ తాలూకా మామ్యామ్మలతోని ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది అవునా కాదా? చెప్పనండి. ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు చెప్పనండి, నేను వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం లోపల. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆ పేర్లు చెప్పరు. వైసీపీ నాయకులు ఎవరో 1,100,000 మంది. ఇలాంటి వేక్ డిస్కషన్లు కాదు. ఒకసారి వేక్, 2 సార్లు వేక్, రోజు ఇదే పంట. ఏమనంటే రామకోటి చెప్తాం కదా, అలాగా రామ 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 అనేది వచ్చి జగన్మోహన్ ఇదే పని, ఇంకో పని లేదు.